ఓమస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. తిరుప్పావ వ్రతంలో భాగంగా ఈవేళ 12వ పాసనం యొక్క అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పినట్టు 12వ పాసనం యొక్క వరకు కూడా ఈ జీవాత్మ మనసుకు సంబంధించినటువంటి ఆ సమాధి స్థితిలో చివరిదైనటువంటి యతమానావస్థ అనగా బయటి విషయాల పట్ల వైరాగ్యం పొంది ఇంకా జీవాత్మ పరమాత్మ దగ్గరికి చేరేటువంటి వ్యవస్థ. దీంట్లో అమ్మ చెప్పింది కన ఇత్తిలంక పెరుమై కన్రుక్కిరంగి. దీంట్లో కూడా దూడలు కలిగినటువంటి ఆవులట తమ పిల్లలు వచ్చి పాలు తాగుతున్నారేమో అని అరిచాయి. పిల్లలు అరవంగానే పిల్లలు వచ్చినాయి అనుకొని మనసులోనే అనుకొని ఇంకా అది రాలేదు. రాకున్నా కూడా మనసులో ఇవి వచ్చినాయి అని చెప్పి పాలను తమ పొదుగులో నుంచి స్రవిస్తుంటే ఆ పాలన్నీ కింద పోయి వృధాగా పోయి ఆ కింద నేలంతా బురద అయిపోయి ఉన్నాయట. ఈ గోపికలందరూ పోయి చూసేసరికి అటువంటి బురద నేలలో ఆగి ఓ నర్చెల్వం తంగాయ్ గో సంపద బాగా కలిగినటువంటి ఓ గోప బాలకుని చెల్లెలా అని ఈ అమ్మాయిని పిలుస్తున్నారు. అంటే చూడండి, గో సంపద బాగానే ఉంది కానీ పాపం పిల్లలను తీసుకురాలేదు, వీళ్ళు పాలు వృధా కాకుండా చేసుకోలేదు, కానీ సంపన్నురాలా అని చెప్పడంలో కొంత అంతరార్థం ఏంటంటే ఇక్కడ పాలు వృధాగా పోతున్నాయి, పట్టించుకునే దిక్కులేడు, కానీ అమ్మ ఏమో సంపన్నురాలా అని చెబుతుంది. ఏ రకంగా అంటే ఈ గోపబాలికుడు శ్రీధాముడు శ్రీకృష్ణ పరమాత్మను ఎప్పుడూ వెన్నంటి ఉండేవాడే. ఆ యొక్క కృష్ణ వ్యామోహంలో ఈ లౌకికమైనటువంటి సంపాదన, ఆవు పాలను అమ్మితే వచ్చేటువంటి సంపాదన మీద ఆయనకు పెద్ద శ్రద్ధ లేదు. అందుకనే ఆయన వదిలిపెట్టి తిరుగుతుంటే ఇక్కడ పాలు వృధాగా పోయినాయి. అంటే దీంట్లో అమ్మ లక్ష్మణస్వామి యొక్క తత్వాన్ని చెబుతుంది. లక్ష్మణస్వామి ఏంటండి, వాల్మీకి రామాయణంలో లక్ష్మణ లక్ష్మీ సంపన్న ఏంటండి, లక్ష్మణునికి పాపం అడవిలోకి పోతే అన్నగారితోని ఆయనేం అన్నగారన్న భార్యతో పోయిండు, ఈయన భార్య లేదు, పిల్లలు లేరు, తిండి లేదు, నిద్ర లేదు. పోనీ ఆ వనవాసం అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఈయనకేమన్నా రాజ్యాలు వచ్చాయా అంటే ఎటువంటివి లేదు. కానీ లక్ష్మీ సంపన్న అని చెప్పడంలో అంతరార్థం ఏంటండి అంటే ఇవన్నీ లౌకికమైన సంపాదన అండి. అవి మనకు 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 కనిపించేటువంటి కరెన్సీ నోట్లు. అవి ఒకరోజు ఉండవచ్చు, ఒకరోజు పోవచ్చు మనం ఉన్నంతసేపు. కానీ లక్ష్మీ సంపన్న సాక్షాత్తు లక్ష్మీపతి అయినటువంటి నారాయణుని ఎప్పుడు కలిసి ఉండడమే కదా నిజమైన సంపాదన. అది జీవాత్మ తెలుసుకుంటుంది అని చెప్పడమే ఈ అంతరార్థం. అందుకనే నర్చెల్వం తంగాయ్ అని చెప్పి దాని తర్వాత ఒక్కడియే అంటే ఓ బంగారు తీగ అని చెప్పారండి. అయిన తర్వాత బంగారు తీగ అని ఇక్కడ ఎందుకు చెప్పాల్సిందంటే బంగారం ఎట్ల నుంచి వస్తుందండి, భూమి నుంచి వస్తుంది. భూమిలో తవ్వగానే స్వచ్ఛమైన బంగారం ఉంటుందా? లేదు. ముందుగా చాలా మలినాలతోని కూడి ఉంటుంది, దాని చుట్టూ మిశ్రమ లోహాలు ఉంటాయి. వాటన్నిటినీ శుద్ధి చేసి ప్రాసెస్ చేసి ప్యూరిఫికేషన్ చేసిన తర్వాత మంచి గోల్డెన్ కలర్ కనకవర్ణమైనటువంటి బంగారం వచ్చింది కదా. అంటే అంత ప్రాసెస్ ప్యూరిఫికేషన్ చేస్తే బంగారం వచ్చింది. అట్నే ఇప్పుడు కూడా నువ్వు బయట దోషాలను, అహంకారము మమకారము అనేటువంటి ఈ దోషాలను అన్నీ తొలగించుకొని ప్యూరిఫై స్వచ్ఛత పొందినటువంటి ఓ బంగారు తీగ అని చెప్పింది. దీంట్లో ఎవరిని స్తుతిస్తున్నారండి? తెన్నిలంగై కోమానై చెత్త కోపము తెచ్చుకొని లంక దిశలో దక్షిణ దిశలో ఉన్నటువంటి లంకలో ఉన్నటువంటి రావణాసురుని చంపినటువంటి ఓ శ్రీరామచంద్ర స్వామిని మనము కీర్తిద్దాం దా అని చెప్పిన తర్వాత మేము వచ్చి నిల్చుంటే ఈ బురదలో జారిపోతున్నామమ్మా, జారిపోకుండా నీ యొక్క తలుపు పై కిటికీని పట్టుకొని ఉన్నాం, పైనుంచి మంచు కురుస్తుందంటే పైనుంచి మంచు కురవడం అంటే ఈమె శుద్ధి పొందిన తర్వాత బంగారం అయింది కదా, పైనుంచి పూర్వాచార్యుల యొక్క కృప వర్షించింది. ఇంకొకటి అంతరార్థము బురద అంటే ఈ సంసారం అండి. ఈ సంసారంలో మనం జారిపోతుంటే పైన కమ్మిని పట్టుకొని మనం ఆగినాము. దీంట్లో అంతరార్థం ఏంటంటే ఒక దర్వాజా తలుపు తీసుకుంటే తలుపుకు 2 దర్వాజలండి. ఓంకారము నారాయణాయ, మిగిలింది నమో అంటే తిరుమంత్రార్థంలో. నమో అంటే మీ కింద కడప మా అంటే అహంకారం. ఈ అహంకారంలో జారిపోతుంటే ఈ అహంకారాన్ని నశించుకొని ఈ నాది కాదయ్యా నేను కాదు అని పైన ఉన్నటువంటి ఫ్రేమ్ దాన్ని పట్టుకోవడం వల్ల
జీవాత్మ ఇంకా పరమాత్మ దగ్గరికి చెందుతుంది. ఈ రకంగా రామచంద్ర స్వామి దీంట్లో కీర్తించుకుంటూ తిరుమంత్రార్థాన్ని చెప్పి ఈ సంసారంలో మేము జారిపోకుండా పైన మేము కాదు, నాది కాదు, ఇదంతా పరమాత్మకు నేను చెందినవాడిని అని చెప్పి మేము రక్షింపబడినామమ్మా. అటువంటి జ్ఞానం ఉన్నటువంటి ఓ గోపిక చెల్వంతంగా నువ్వు రా అమ్మ, మనందరం కలిసి కృష్ణుణ్ణి సేవిద్దాం అని చెప్పి ఈ పాసురంలో అమ్మ అంతరార్థాన్ని చెప్పింది. ఆండాల్ దివ్య తిరువడగలిగే శరణం.